హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ మెరీ మెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు అలానే పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నా. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. బేబీ వైప్స్ ప్యాకెట్ కొన్నామే అనుకోండి, అయిపోయిన తర్వాత దీంతో ఏం అవసరం ఉండదు, అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. అయితే ఈ బాక్స్ను ఈరోజు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫ్రంట్ మనం వైప్స్ తీసుకోవడానికి ఈజీగా ఇలాంటి బాక్స్ అయితే ఉంటుంది కండి. ఆ బాక్స్ను స్లోగా తీసామనుకోండి ఈజీగా అయితే వచ్చేస్తుందండి. తర్వాత పిల్లలకి కొంచెం స్విచ్ బోర్డుల కింద ఏదైనా ఉంది అనుకోండి, ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గర వాళ్ళు వేలు పెడుతూ ఉంటారు కదండి. వాళ్ళు వేలు పెట్టకుండా ఉండాలంటే ఇలా కనుక బాక్స్ని కనుక పెట్టేసామనికి ఇది క్లోజ్డ్లో ఉంటుందండి. మనం ఈజీగా మనకు అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు, అలానే అవసరం లేదన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటి అంటే ప్లాస్టర్ అనేది వేసేస్తూ ఉంటారు. ప్లాస్టర్ మనం ప్రతిసారి అవసరమైనప్పుడు ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవాలి అనుకోండి, అవసరమైనప్పుడు తీయాలి, మనం ప్లాస్టర్ వేయాలి. అలా కాకుండా ఇలా ఇది బాక్స్లా ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు ఓపెన్ చేసి ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నప్పుడు దీని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మెరుపులు గాజులు ఉంటాయి కదా, ఎంత ఇష్టంగా అయితే కొనుక్కుంటూ ఉంటాం, బాగా షైనింగ్ ఉన్నాయి అని చెప్పేసి. అవి వేసుకున్నాం అనుకోండి మన డ్రెస్కి, మన ఫేస్కి, మన చేతులకి, మన పిల్లలు మన పక్కన కూర్చున్న మన పిల్లలకు కూడా అంటుకుంటూ ఉంటాయి కదండి. అలా అంటుకోకుండా ఉండాలి అంటే మనం తీసుకొచ్చిన వెంటనే ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా సపరేట్స్ ఒకదాని మీద కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంచి, ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, మనం ఐరన్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసినా సరే ఐరన్ బాక్స్ కొంచెం వేడిగా అయితే ఉంటుంది కదండి. ఆ ఐరన్ బాక్స్ని తీసుకొని వచ్చేసి బ్యాంగిల్ కనుక ఒకసారి ఐరన్ చేసాము అనుకోండి, ఏమైనా మెరుపులు అంటుకోకుండా ఉంటాయి అనుకోండి బ్యాంగిల్కి, అవే మన ఫేస్కి అంటుతూ ఉంటాయి కాబట్టి ఈ వేడికి బ్యాంగిల్కి అనేది ఆ మెరుపులు అనేవి అంటుకుపోతాయండి. మనం వేసుకున్న వెంటనే అది సరిగా అంటుకోకపోయినా కానివ్వండి, గమ్ము పెట్టి అంటిస్తూ ఉంటారు కదా, గమ్ము అంటుకోలేదు అనుకోండి అలాగే త్వరగా పగిలిపోతూ ఉంటాయి కదా. ఇలా మనం ఐరన్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ గమ్ము అనేది అంటుకుతుంది, త్వరగా గాజులు అనేవి కూడా పగలవు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, పెద్దవాళ్ళు ఏదైనా వాళ్ళు బుక్తో రాసుకుంటున్నారు అనుకోండి, చిన్నవాళ్ళు వచ్చి ఖచ్చితంగా పెద్దవాళ్ళు బుక్స్ తీసి ఏదో ఒకటి అయితే రాస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు లేదు అంటారా, మనం ఇలా బుక్స్ అన్నిటికీ కవర్స్ వేసిన తర్వాత నేమ్స్ అయితే రాస్తాం కదా, అలాంటప్పుడు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కానివ్వండి, ఆ బ్లూ పెన్ మార్కులు ఈజీగా పోవాలి అనుకో మన పర్ఫ్యూమ్ అయితే ఉంటుంది కదండి, పర్ఫ్యూమ్ దానిపైన స్ప్రే చేసి ఎక్కడైతే రాసారో వాటిపైన స్ప్రే చేసి కాటన్ క్లాత్తో కనుక తుడిచామనుకోండి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకుని ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జీడిపప్పు తీసుకొచ్చుకున్న వెంటనే బాగానే ఉంటుంది, కొంచెం రోజులు గడిచే కొంచెం మెత్తబడిపోవడము, అలానే కొంచెం ఆ టేస్ట్ అనేది తగ్గిపోయి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఎన్ని రోజులైనా సరే స్మెల్ రాకుండా ఉండాలి, మెత్తబడకుండా ఉండాలి, క్రిస్పీగా ఉండాలంటే దాని లోపల కొంచెం పంచదార ఉంటుంది కదండి, పంచదార వేసేసేసి ఇలా కనుక లవంగాలు 4 గనుక వేసామనికి ఎన్ని రోజులు మీరు నిల్వ ఉంచుకున్నా సరే మెత్తబడడం ఉండదు, అలానే మనకి స్మెల్ అనేది అయితే రాకుండా క్రిస్పీగా అయితే ఉంటాయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డ్రై ఫ్రూట్ అయినా కానివ్వండి స్టోర్ చేసుకునేది ఏ కంటైనర్ బాక్స్ కానివ్వండి లేదంటే గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నారు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. అండ్ ప్లీజ్ ఇది కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే తీసుకొని పైన క్యాప్కి అయితే ఖచ్చితంగా హోల్స్ అయితే ఉండాలి. అక్కడ ఆల్రెడీ నేను క్యాప్స్ హోల్స్ ఉన్నాయి కాబట్టి నేను పెట్టట్లేదండి. దివాళీ వచ్చేసింది కదండి, దివాళీకి ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ అయితే ఇంటికి అయితే వస్తూ ఉంటారు కదండి. మన ఇల్లు మంచి వాసనతో నిండిపోవాలి అంటే ఎలాంటి పర్ఫ్యూమ్స్ వాడకుండా ఇంట్లో న్యాచురల్గా మనమే తయారు చేసుకోవచ్చు అండి. రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్, లేదంటే సాల్ట్ అయినా ఓకే అండి. దాని లోపల కొంచెం కంఫర్ట్ వేసేసి ఒకసారి కలిపేసి దానిలో లవంగాలు అలానే కర్పూరం కనుక వేసేసి బాక్స్కి ఎక్కడైతే మనకి ఏ రూమ్ అయితే మంచి వాసన రావాలి అనుకుంటున్నామో ఆ రూమ్లో కనుక పెట్టేశారనుకోండి, లేదంటే హాల్లో కనుక పెట్టేశారనుకోండి మంచి వాసన అయితే వస్తుందంటే వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఏం పర్ఫ్యూమ్ వాడతారని ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అడగాల్సి మంచి వాసన అయితే వస్తుందండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము షింక్లో నాన్ వెజ్ ముఖ్యంగా ప్రాన్స్ కానివ్వండి ఫిష్ కానివ్వండి క్లీన్ చేసాము అనుకోండి, ఆ షింక్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎన్ని లిక్విడ్లు వేసి క్లీన్ చేసిన ఆ స్మెల్ అనేది పోదు కదండి. అలానే మనం ఎక్కువ గిన్నెలు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ గిన్నెలు షింక్లో కనుక క్లీన్ చేసామనుకోండి జిడ్డుగా ఉంటుంది, ఆయిల్గా ఉంటుంది, జిగురుగా ఉంటుంది కదండి.
అలాంటప్పుడు సింపుల్గా ఎలాంటి లిక్విడ్ లేకుండా ఇంట్లో ఇది అనవసరం, మనకి అవసరమే లేదు, పడేస్తాం అనుకున్న దాంతో మన షింక్ నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. దియాస్ ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటిని ఒకసారి ఇప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఏదైనా సరే రంధ్రం పడిందా, ఎందుకంటే రంధ్రం పడింది మనం ఆయిల్ పోసే ఎక్కువ అయితే ఆయిల్ కింద పడిపోతుంది కదా, ఇలా అనవసరం అని చెప్పేసి దాన్ని పడేస్తూ ఉంటాం కదా. రంధ్రం పడిన దాన్ని లేదంటే సైడ్కి ఏదైనా పగిలిన దాన్ని కనుక తీసుకొని పడేయకుండా ఇలా కనుక దంచాము అనుకోండి, లేదంటే ఇటుకరాయి ఏదైనా మీకు అవైలబుల్లో ఉంది అనుకోండి, ఇటుకరాయిని కూడా సేమ్ ఇలాగ పౌడర్ కనుక చేసేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత మురికిగా ఉందో, సైడ్స్ కూడా ఎంత జిడ్డుగా ఉందో. మనం ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా మనం ఏదైతే ముందు దంచేసుకున్నామో దాన్నే తీసుకొని దానిపైన కొంచెం విమ్ లిక్విడ్ కనుక వేసేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, డల్ షేడ్ ఉండదు, జిడ్డు ఉండదు, ఆయిల్ ఉండదు, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. మధ్యలో ఇక్కడ నేనేం పెట్టాను అని అంటే దోమల తెర ఉంటుంది కానీ ఆ దోమ తెర నాకు ఆల్రెడీ చిరిగిపోయింది, దాన్ని ఏంటి అనవసరం అని చెప్పి పడేయకుండా మనం గిన్నెలు కడుక్కునేటప్పుడు కనుక ఇలా కనుక ఆ దోమ తెర కానీ లేదంటే పాల ప్యాకెట్లో కనుక రంధ్రాలు చేసి పెట్టేసుకున్నామనుకో, గిన్నెలు కడిగేటప్పుడు అన్నం మెతుకులు ఏమన్నా సరే ఆ పాల ప్యాకెట్ కానీ ఇలా దోమ తెర కానీ అడ్డుకుంటే సింక్ బ్లాకేజ్ అనేది లేకుండా ఉంటుందండి. నీట్గా క్లీన్ అయిపోతుంది. కానీ ఎంత డల్గా ఉన్నది కూడా ఇందాక, ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత షైనింగ్ అయితే ఉందో. తర్వాత పొడి క్లాత్ ఒకటి తీసుకొని నీట్గా తుడిచేసుకున్నాం, వాటర్ తడి అనేది లేకుండా. దానిలోని బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ వేసేసి ఇలా మనకి పాల ప్యాకెట్ కానీ లేదంటే దోమ తెర కానీ పెట్టేసాము అనుకోండి, ఇది మ్యాక్సిమం నైట్ చేసుకున్నారే అనుకోండి, బ్యాడ్ స్మెల్ ఏదైనా సరే పోతుందండి. అట్ ద సేమ్ టైం నైట్ టైమే కదండి మన బొద్దింకలు అనేవి షింక్ ద్వారా పైకి వస్తూ ఉంటాయి కదా, ఇలా కనుక చేసేసి పెట్టేసుకున్నారనుకోండి, వెనిగర్ బేకింగ్ సోడా వేసి దోమ తెర కానీ పెట్టేశారనుకోండి, బొద్దింకలు అనేవి కూడా లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమ్ అదే పౌడర్ అయితే కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి మనకి దంచేసుకున్న తర్వాత దియాని, దానిలోనే కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి మన దీపారాధన ప్రమిదలు కానివ్వండి, దేవుడి దగ్గర సామాను ఉంటాయి కదండి దీపారాధన చేసుకునే, వాటిని కూడా విమ్ లిక్విడ్ వేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా అనవసరమైన దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి, మన టైంని మన శ్రమని ఎలా సేవ్ చేసుకోవాలి, అలానే మన పనులన్నింటినీ సులభంగా ఎలా చేసుకో యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ ఇస్తే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ కానివ్వండి లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానివ్వండి, తాగేసిన తర్వాత అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, అయితే దీన్ని రియూజ్ ఎలా చేయాలని బోల్డ్ అండ్ టిప్స్ అయితే ఉండి అని మన ఛానల్ అయితే ఈ రోజు కూడా ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. అడుగుని ఏదైతే ఉందో బాటిల్ కానీ కూల్ డ్రింక్ కానీ కట్ చేసేసి మన కలర్స్ ఉంటాయి కదా ముగ్గు పెట్టుకోవడానికి, కలర్స్ ఏంటంటే చాలా వాడుతూ ఉంటాం కాబట్టి దీనికోసం స్పెషల్గా గిన్నెలు అనేవి పెడుతూ ఉంటారు కదా, అలాంటి గిన్నెలతో అవసరమే లేకుండా బాటిల్స్ కనుక ఎక్కువే ఉంటాయి కాబట్టి బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ ఇలా కట్ చేసి కనుక కలర్స్ వేసుకోవచ్చు అండి. సేమ్ ముగ్గు కూడా వేసుకోవచ్చు. అండ్ అలానే మనకి హ్యాండ్ తీసుకొని వేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి, వెడల్పుగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అలానే అనవసరం అని చెప్పి పడేసే బాటిల్ కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ టిప్స్ అన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు ట్రిక్స్ యూస్ఫుల్ కనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.